హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీం ఇండియా 2-1తో వన్డే సిరీస్ ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. సీనియర్లు అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ నేతృత్వంలో యంగ్ క్రికెటర్ల బృందం దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టింది. అద్భుత ప్రదర్శనతో సిరీస్ ను గెలుచుకుంది. ముఖ్యంగా గురువారం పార్లోని బోలాండ్ పార్క్ లో జరిగిన మూడో వన్డే ఇంటర్నేషనల్ ODI లో సంజూ శాంసన్ అదరగొట్టాడు. వన్డే కెరీర్ లో మొదటి సెంచరీ బాదేసిన సంజూ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు అందుకున్నాడు. సంజూ శాంసన్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ కి ముందే గవాస్కర్ అతనికి మద్దతు తెలిపాడు. సిరీస్ విజయాన్ని అందించే కీలకమైన మ్యాచ్ లో సంజూ 114 బంతుల్లో 108 పరుగులు చేసి గేమ్ చేంజర్ గా నిలిచాడు. శాంసన్ ఇన్నింగ్స్ ను చూసిన గవాస్కర్ బ్యాట్స్మన్ గా సంజూ మెచ్యూర్ షాట్ సెలక్షన్, జాగ్రత్తగా స్ట్రోక్స్ ఆడటాన్ని హైలైట్ చేశారు. సెంచరీ అతని జీవితాన్ని మార్చేస్తుంది. దీనికి సంబంధించి స్టార్ స్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ, ఈ ఇన్నింగ్స్ లో నాకు సంజూ శాంసన్ షాట్ సెలక్షన్ నచ్చింది. ఈ రోజు అతన్ని తప్పు పట్టలేరు. అతను బ్యాట్ బాల్ కోసం నిరీక్షించాడు, చివరికి సెంచరీ సాధించాడు. ఈ 100 పరుగులు అతని కెరీర్ ను మార్చేస్తాయని నేను భావిస్తున్నాను అని చెప్పారు. వన్డే సెంచరీ వరకు సంజూ శాంసన్ ప్రయాణం. ఇప్పుడు సంజూ శాంసన్ సాధించిన వన్డే సెంచరీ వరకు అతని ప్రయాణం ఊహించినంత సాఫీగా సాగలేదు. ఆసియా కప్ లో అవకాశాలు కోల్పోవడం నుంచి, ప్రపంచ కప్ జట్టు నుంచి వైదొలగడం వంటి ఎదురు దెబ్బలు తిన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ చివరి మ్యాచ్ లో అతని అత్యుత్తమ ప్రదర్శన విమర్శకులకు గట్టి సమాధానంగా నిలిచింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో తన బలాన్ని సంజూ నిరూపించాడు. గవాస్కర్ శాంసన్ ఆటతీరు, మెచ్యూరిటీని అభినందించాడు. అతని కెరీర్ లో సానుకూల మార్పును అంచనా వేశారు. సంజూ స్థాయి ఏంటో ఇప్పుడు అతనికి తెలుస్తుందని, ఇకపై ఇదే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తాడని గవాస్కర్ తెలిపారు. మూడో వన్డేలో 3వ స్థానంలో సంజూ బ్యాటింగ్ కి వచ్చాడు. శాంసన్ క్లాసికల్ వన్డే నాక్ భారతదేశం విజయానికి దోహదపడింది. తిలక్ వర్మతో కలిసి అతను నిర్మించిన భాగస్వామ్యం భారత్ను పోటీలో నిలిపింది. శాంసన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సంపాదించిపెట్టింది. IPLలో శాంసన్ బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్ తన క్రికెట్ ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు ఈ సెంచరీ 29 ఏళ్ల యువకుడికి మరిన్ని అవకాశాలకు తలుపులు తెరవడమే కాకుండా కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL లో శాంసన్ బ్యాటింగ్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. గవాస్కర్ తో పాటు ఫ్యాన్స్ కూడా ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. సెలెక్టర్లు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, సంజూ టాలెంట్ గుర్తించి మరిన్ని ఛాన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఛాన్సులు ఇస్తే టీమిండియాకు మరో ధోని అవుతాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.